పాన్ కార్డ్స్ అప్లై చేస్తున్న ఏజెంట్స్కి ఒక అలర్ట్ అయితే రావడం జరిగిందనమాట. ఒక చిన్న అప్డేట్ అండి. ఇది ఏం లేదు, జస్ట్ ఏంటంటే మనకి ఎన్ఎస్డిఎల్ యూటీఐలో చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఎన్ఎస్డిఎల్లో ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అని చెప్పేసి ఒక ఫామ్ అయితే మనకు తీసుకొచ్చారనమాట. ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అది ఖచ్చితంగా మనం కంప్లీట్ అయితే చేయాలి, లేదంటే ఐడి అనేది బ్లాక్ అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ చేయకుండా మన పాన్ అప్లై చేయొచ్చా అంటే చేయడానికి అవ్వదన్నమాట. అయితే అక్కడ స్కిప్ ఆప్షన్ అని చెప్పేసి ఉంది. బట్ కొంతమంది ఇప్పుడు ఆ స్కిప్ చేసి నెక్స్ట్ అయితే చేస్తూ ఉన్నారు పాన్ కార్డ్ అనేది. కానీ ఆ ఆప్షన్ కూడా మీకు త్వరలో రిమూవ్ అయితే చేసేస్తారట. నెక్స్ట్ ఇక యూటీఐ చేసేవారు, ఎన్ఎస్డిఎల్ చేసేవారు కూడా త్వరలో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలట. ఒకవేళ అప్డేట్ వస్తే కనుక ఇద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు లేదు, రానున్న రోజుల్లో ఇవ్వచ్చట. అయితే ఇప్పుడు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది మనకి ఎన్ఎస్డిఏలో స్టార్ట్ అయింది, ఇంకా యూటీఐలో అయితే అవ్వలేదు. యూటీఐలో ఓటీపీ వెరిఫికేషన్ మాత్రమే లాగిన్ అయ్యేటప్పుడు. ఈ పాన్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా షాప్ నేమ్ కానీ, లేదంటే మీ నేమ్ కానీ, మీ అడ్రస్ కానీ, తర్వాత మీ మొబైల్ ఓటీపీ వెరిఫై చేయడం కానీ, తర్వాత మెయిల్ ఐడి వెరిఫై చేయడం కానీ, ఇవన్నీ టోటల్గా చేసుకుంటేనే మీరు పాన్ కార్డ్ అనేది అప్లై చేయగలరు అనమాట. ఇక్కడ నుంచి మీరు ఈకేవైసీ కానీ, ఈసైన్ కానీ ఏ పాన్ అప్లై చేయాలన్నా సరే ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి ఒక్కదానికి కూడా పాన్కి ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. అంటే మీరు ఈరోజు ఒక పాన్ చేద్దాం అనుకున్నారనుకోండి, మీరు ఓటీపీ వెరిఫై చేసే మాత్రమే చేయగలరు అనమాట. అంత ప్రాసెస్ అయితే పెట్టారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. ఒకవేళ మీరు దీన్ని స్కిప్ చేసి చేస్తూ ఉన్నా సరే త్వరలో ఖచ్చితంగా చేసుకోవాలి, ఎప్పుడైనా చేయవలసిందే ఈ ప్రాసెస్ అనేది. ఒకవేళ ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఉంటే కనుక ఏజెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇదైతే చేసేసుకోండి. అయితే మీరు సిఎస్సి యూజర్స్ అయినా మామూలుగా ఏజెంట్స్ అయినా సరే అందరికీ ఒకటే ప్రాసెస్ అనమాట. చిన్న డెమో అయితే చూపిస్తాను ఈరోజు. అలాగే మీకు ఎవరికైనా ఇంకా పాన్ ఏజెంట్ అంటే మేము పాన్ కార్డ్ చేస్తూ ఉంటామని చెప్పేసి అనుకున్నవారు ఎవరైనా కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, ఒకసారి మెసేజ్ చేయండి, మీకు అయితే ఇస్తాను. ఓకేనా, చిన్న డెమో అయితే చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. చూసిన తర్వాత చేసేసుకోండి. మెయిన్గా చేసేసుకుంటే మీ ఐడి అనేది యాక్టివేట్లో ఉంటుంది అనమాట, లేదంటే ఎప్పుడైనా ఆగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి. ఓకే, ఈ వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జనరల్గా మీరు ఒక సిఎస్సి యూజర్ అనుకోండి, అంటే సిఎస్సి ఉన్నవారు అనుకోండి. మామూలుగా మీ ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ పాన్ కార్డ్ కానీ, ఈసైన్ పాన్ కార్డు ఏ విధంగా చేస్తారు? మీరు సిఎస్సిలో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్లోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ అయితే ఉంది కదా, ఇందులో మీరు ఎన్ఎస్డిఎల్ అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఇందులో ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ, ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నెన్స్ అని చెప్పేసి పాన్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, మీకు డిజిటల్ సేవ నుంచి అయితే కనెక్ట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఈకేవైసీ కానీ, లేదంటే ఈసైన్ బేస్డ్ కానీ, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈకేవైసీలో చేస్తే మనకి 2 అవర్స్లో వస్తుంది అనమాట పాన్ కార్డు. అదే ఈసైన్లో చేస్తే మనం ఫోటో, సిగ్నేచర్ ప్లస్ డాక్యుమెంట్ కూడా మనం అయితే అప్లోడ్ చేయాలి. అది 2 డేస్ అయితే టైం పడుతుంది మనకి ఈమెయిల్కి రావడానికి. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఎంచుకుంటారు కదా మీరు, 49A, తర్వాత ఇండివిజువల్, పాన్ సర్వీసు, ఇవన్నీ కూడా నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇక టిక్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు ఏమవుతుంది, పేమెంట్ అడుగుతుంది అనమాట. పేమెంట్ అడిగిన తర్వాత మీకు ఎన్ఎస్డిఎల్ పోర్టల్కి రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఆ రీడైరెక్ట్ అయ్యే ముందు మీకు ఆన్ బోర్డింగ్ అయితే అడుగుతుంది అనమాట ఇప్పుడు ఏజెంట్స్కి. అలాగే మీకు ఇది సిఎస్సి ప్రాసెస్. అయితే మీరు సిఎస్సిలో చేసిన, లేదంటే చాలామంది ఏజెంట్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళైనా సరే మీకు ఆన్ బోర్డింగ్ అనేది ఒకటే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అయితే మీకు జనరల్గా ఈ లాగిన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళు ఆ యూజర్స్ అనుకోండి, డాష్బోర్డ్ ఈ విధంగా అయితే ఉంటుంది కదా మీకు వెబ్సైటు. అయితే మీరు ఇక్కడ ఎన్ఎస్డిఎల్ కానీ, ఈసైన్ కానీ, మళ్ళీ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మీరు ఈకేవైసీ పాన్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నారు అనుకోండి. మీరు జనరల్గా ఏం చేస్తారు, పాన్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఈసైన్ బేస్డ్ కానీ, ఇన్స్టెంట్ పాన్ ఈకేవైసీ కానీ ఎంచుకొని ఇక్కడ మీకు 49A కొత్తదా లేదంటే కరెక్షన్ పెడుతున్నారా, కొత్తదే పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇక్కడ జెండర్, తర్వాత ఇక్కడ ఫోన్ నెంబరు, నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇక్కడ టిక్ చేసుకొని సబ్మిట్ అయితే చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు వ్యాలెట్లో నుంచి అమౌంట్ అయితే కట్ అవుతుంది. చూడండి, ఇక్కడ డీటెయిల్స్ మొత్తాన్ని సబ్మిట్ చేశాక మీకు ఆర్ యూ ష్యూర్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది కదా, దీన్ని ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత మీకు కొద్దిగా కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది, ప్రాసెసింగ్ అని చెప్పేసి కనిపిస్తూ మీకు ఈ ప్రోటీన్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లోకి అయితే మీకు రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, రిజిస్టర్ నౌ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది కదా. అయితే ఇక్కడ ఏంటి, మన మొబైల్ నెంబర్ అంటే ఏజెంట్ తాలూకా మొబైల్ నెంబరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉందనుకోండి, ఆ మొబైల్ నెంబర్తో మీరు ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇది ఏజెంట్ మొబైల్ నెంబర్ అనమాట.
ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ రిజిస్టర్ లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ నవ్వు అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట ఫాము. ఇది ఆన్ బోర్డింగ్. అయితే ఇక్కడ యూజర్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ సెంటర్ నేమ్ కానీ మీ నేమ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి అయితే మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ అడ్రస్, మీ యొక్క డోర్ నెంబరు, నెక్స్ట్ విలేజ్, పోస్ట్ ఆఫీసు, తర్వాత మీ యొక్క మండలం, డిస్ట్రిక్ట్, నెక్స్ట్ స్టేటు, పిన్ కోడ్, తర్వాత మీ మొబైల్ నెంబరు, ఓటీపీ ఇచ్చి వెరిఫై చేయాలన్నమాట. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చి, ఈమెయిల్ ఐడికి ఓటీపీ ఇచ్చి మళ్ళీ దాన్ని కూడా మనం వ్యాలిడ్ అయితే చేయాలి. తర్వాత సబ్మిట్ చేయాలి. చూడండి ఇక్కడ నేను మొత్తం ఎంట్రీ చేశాను, ఫోన్ నెంబర్ కూడా ఎంట్రీ చేశాను. రిక్వెస్ట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి జస్ట్ వ్యాలిడ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మొబైల్ ఓటీపీ వ్యాలిడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వస్తుంది. అలాగే మెయిల్ ఐడి కూడా ఇచ్చి మెయిల్ ఐడికి ఓటీపీ ఇచ్చి వ్యాలిడ్ చేయాలి. చూడండి మెయిల్ ఓటీపీ కూడా నేను ఎంటర్ చేశాను, వ్యాలిడ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఈమెయిల్ ఓటీపీ వ్యాలిడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేయగానే మీకు థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ పాన్ అప్లికేషన్ సర్వీస్ ప్రోటీన్ అని చెప్పేసి మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడతో మీకు ప్రోటీన్ ఏజెంట్ ఐడి అనేది ఇక్కడ మీకు వస్తుంది. దీన్ని కావాలంటే నోట్ చేసుకోండి. తర్వాత దీన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా మీరు పాన్ ఏ విధంగా చేస్తారు, అప్లికేషన్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. ఇక్కడ ఆధార్ నెంబరు, తర్వాత ఇవన్నీ నేము ఇవన్నీ ఇచ్చి ప్రొసీడ్ అయితే అవుతారు కదా. ఇక్కడ నుంచి మీకు ఏముండదు. అయితే మీరు ఇక్కడ పాన్ చేసిన ప్రతిసారి కూడా మీ ఏజెంట్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మాత్రమే మీరు పాన్ కార్డ్ అనేది చేయగలరు. అది మీరు సిఎస్సిలో అవనియండి, లేదంటే మీరు ఏజెంట్ అవనియండి, ఏదైనా సరే. అలాగే మీకు పిఎస్ఏ లాగిన్కి కూడా ఓటీపీ అనేది ఇచ్చారనమాట. మనకి పిఎస్ఏ లాగిన్లో మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చి క్యాప్షన్ ఇచ్చి సబ్మిట్ చేసాం అనుకోండి, ఫస్ట్ మనకి లాగిన్ అవ్వడానికి ఓటీపీ సిస్టమ్ కూడా మనకైతే పెట్టారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే మీరు డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ అవ్వగలరు అనమాట. ఇది పిఎస్ఏ లాగిన్కి సంబంధించింది. త్వరలో పిఎస్ఏ లాగిన్కి అలాగే ఎన్ఎస్డిఎల్ లాగిన్కి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. అది రానున్న రోజుల్లో రాబోతుందట. ఒకవేళ వస్తే కనుక ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇద్దాం. ఓకేనా, ఈ విధంగా మీరు ఆన్ బోర్డింగ్ అనేది చేసుకోండి. ప్రజెంట్ ఎన్ఎస్డిఎల్ అయితే స్టార్ట్ అయింది, భవిష్యత్తులో యూటీఏలో కూడా స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.